శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఈ పక్షంలో 2 గ్రహాలు దశమ స్థానంలోను 3 గ్రహాలు భాగ్యస్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభమవడం ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, లేదంటే ప్రభుత్వంలో ఏదైనా సహకారం కోసం ఏదైనా పథకాలు ప్రభుత్వ సహకారం కోరుకున్న వారికి, అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ప్రభుత్వ ధనాన్ని మరి సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఈ రాబోయే 15 రోజుల్లో రావడం జరుగుతుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు దశమ స్థానంలో ఉచ్చలోకి రావడం జరిగింది. అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు, అంటే ఆరవ స్థానం అన్నది ఏం చెప్తుందంటే శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే మన కాంపిటీషను, పోటీ పరీక్షలు, ఎన్నికల్లో విజయం సాధించడం, ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం, ఎదుటివారిపై ఆధిపత్యాన్ని సాధించడం, రోగాల నుండి విముక్తి, రుణాల నుండి విముక్తి, ఇవన్నీ కూడా మరి ఆరో స్థానం బలంగా ఉన్న వాళ్ళకి విజయవంతంగా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆరో స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు కర్కాటక రాశి వారికి మిత్రగ్రహం అవటం వల్ల, అటువంటి మిత్రగ్రహం అయినటువంటి గురువు ప్రభుత్వానికి కారకుడు అయినటువంటి సూర్యభగవానుడితో కలిసి దశమ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యక్తిగతంగా జాతకుడికి కానీ, జాతకుడి యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ పదవి, ఏదో నామినేటెడ్ పోస్ట్ కానీ, ఎలక్షన్లో నెగ్గడం కానీ, ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండదు. లేదంటే ఏదన్నా ఒక సంఘానికో, ఏదన్నా ఒక కులానికో నాయకుడిగా మారడం, అలాగే చాలా కాలంగా మరి చేద్దామనుకున్నటువంటి కార్యక్రమాలు, అంటే సాధారణంగా కర్కాటక రాశి వారు ఒక సంఘాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, లేదంటే ఏదో ఒక దేవాలయం ఉంది, అది పాడుపడిపోయింది, దాన్ని శుభ్రంగా బాగు చేయించడం, రోజు అక్కడ పూజా విధానం జరిగేలా చేయడం, ఈ విధంగా ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఇప్పుడు ఈ జాతకులు ఎంతో కొంత వాళ్ళ యొక్క శ్రమతోనో, వాళ్ళ యొక్క ప్రయత్నంతోనో ధర్మాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడతారు. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి, అంటే ఒక కుటుంబంలో కొంతకాలం పాటు ఒక దేవతను, ఒక దైవాన్ని ఆరాధించి దాని తర్వాత ఏదో కారణాల వల్ల మానివేయడం జరుగుతుంటుంది. సో మళ్ళా తిరిగి జాతకుడు గతంలో వాళ్ళు పూజిస్తున్నటువంటి దైవాన్ని తిరిగి పూజించడం వల్ల, మళ్ళా ఆ సాంప్రదాయాలు, పాత సాంప్రదాయాలు పాటించడం వల్ల ఖచ్చితంగా జాతకుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ ప్రస్తుతం అష్టమ శని ప్రభావం వల్ల, అలాగే కుజుడు కూడా ఈ నెలలో అష్టమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి దగ్గర బంధువులతో విరోధాలు, కొన్ని అపనిందలు, కొన్ని చికాకులు, ఏదో ఒక భయం జాతకుడికి పీడిస్తూ ఉంటుంది. ఏదైనా జరుగుద్దేమో, ఎవరికైనా ఇబ్బంది కలుగుద్దేమో, ఏదైనా పోలీస్ రైడ్ జరుగుద్దేమో, చట్టం చేత శిక్షించబడతామేమో అన్నటువంటి భయాందోళనలతో గడుపుతూ ఉంటారు ఈ అష్టమ శని ప్రభావం వల్ల. అంటే సాధారణంగా అటువంటి ఏమీ జరగవు. జాతకుడికి భయమే చాలా భయమైనది. నిజంగా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి భయం ఉండదు, ఏముండదు. కానీ ఈ విధంగా మరి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల జాతకుడు కొంత భయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి దీర్ఘకాలికంగాను, పెద్దవారికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల ఒక విధమైనటువంటి భయాందోళన కూడా జాతకుడికి రావడం జరుగుతూ మనోధైర్యాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం. అటువంటి వారికి ఒకసారి మీరు గతంలో మీ పెద్దవాళ్ళని సంప్రదించి కానీ, పెద్దవాళ్ళు ఉంటే మీకు తెలిస్తే మీకు కానీ, గతంలో మనం ఏమైనా కార్యక్రమాలు చేస్తూ మధ్యలో ఆగిపోయిందా,
ఏదైనా దైవాన్ని పూజించు ఆగిపోయాము. ఎందుకు చాలా కాలంగా ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబంలో తిరుపతో ఒక కాణిపాకం శ్రీకాళహస్తి ప్రతి సంవత్సరం పలానా టైంకి వెళ్తూ ఉంటారు. ఏదో ఉగాదికో లేదంటే శివరాత్రికి వెళ్తూ ఉంటారు. సో అది ఆ వెళ్ళడం కొన్నాళ్ళ తర్వాత ఆగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా దాని ప్రభావం జాతకుడి మీద పడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా దైవ కార్యక్రమాలు మధ్యలో మానివేయకూడదు. ఇంట్లో ఏ పూజలు అయితే చేస్తామో అవి కూడా కంటిన్యూగా చేసుకోవడం. అలాగే గ్రామ దేవత కుల దేవతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే స్వభావసిద్ధంగా కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఈ రాశికి చంద్రుడు అధిపతి అవ్వటం వల్ల చంద్రుడు ఏమాత్రం బలహీనపడినా పాపగ్రహాలతో కలిసి ఉన్న ఒక విధమైనటువంటి మాతృశాపం అంటే ఒక స్త్రీ శాపం రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఈ జాతకుడు ఆస్తి ఉన్నా అనుభవించలేకపోవడం, అన్ని అర్హతలు ఉన్నా కూడా వివాహం సంబంధించిన విషయాలు ఏదో విధంగా వాయిదా పడడం, అలాగే ఉద్యోగం ప్రయత్నాలు మనకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి చిన్నవాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే ఉద్యోగం రాకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధమైన స్త్రీ శాపం వల్ల మాతృశాపం వల్ల జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకు అన్ని అర్హతలు ఉండి ఆ పని రావడం లేదు, అమ్మాయికి అంత క్వాలిఫికేషన్ ఉంది బాగుంది వివాహం జరగటం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దోషం, అంటే జాతకంలో ఉన్నటువంటి దోషం కాదు, ఆచారపరంగా ఈ కులదేవతలను ధర్మదేవతలను న్యాయదేవతలను ఆరాధించకపోవడం వల్ల వారసత్వంగా తరతరాలుగా వస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు మానేయడం వల్ల ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారి మీదే ఈ ప్రభావం ఈ దోష ప్రభావం నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఒకసారి గతాన్ని ఆలోచించి ఖచ్చితంగా మరి మీకు ఏదైతే దైవాన్ని పూజించేవాళ్ళో అటువంటి దైవాన్ని, అంటే గురువు బలంగా ఉన్నప్పుడు దైవం పూజలు మనకి అనుకూలిస్తాయి అన్నమాట. అందువల్ల కంపల్సరీగా మీరు ఆ కార్యక్రమాలు ప్రారంభించడం కానీ, లేదనుకుంటే మీ గ్రామ దేవత మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవత ఆలయాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం పూజించడం వల్ల ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చికాకుల నుంచి కర్కాటక రాశి వారు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా, అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అమ్మాయికో అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది.
అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొవచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరు భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.